శ్రీ గురుభ్యో నమః. తల్లిదండ్రులకు, పూజ్యులకు, పెద్దలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ఈరోజు గౌరీ పండుగ మరియు ముందుగా రేపటి వినాయక చవితి శుభాకాంక్షలు. నేను మొన్న పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి రోజు జంధ్యం ఏ విధంగా మార్చుకోవాలి అనే దాని మీద ఒక వీడియో చేసి దాన్ని ఇంగ్లీష్లో నేను చెప్పడం జరిగింది. కొంతమంది శ్రేయోభిలాషులు, పెద్దలు, పూజ్యులు బాబు దాన్ని తెలుగులో కూడా చెప్తే అందరికీ అర్థమవుతుంది అని చెప్పేసి సలహా ఇచ్చున్నారు. శ్రేయోభిలాషులు, పెద్దలు, పూజ్యులు సలహా మేరకు, నా అవగాహన మేరకు అదే వీడియోని నేను తెలుగులో వీడియో చేస్తూ ఇప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ముందుగా యజ్ఞోపవీతం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, బాలురకు వాళ్ళ తండ్రి ఉపనయనం క్రతువుని నిర్వహిస్తారు. ఆ ఉపనయనం క్రతువులో యజ్ఞోపవీతం ధరింపజేస్తూ గాయత్రీ మంత్రం పిల్లవాడి చెవిలో చెబుతూ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తాడు. ఆ రోజు నుంచి ఆ వటువు జీవితాంతం కూడా గాయత్రీ మంత్రాన్ని కనీసం రోజుకి 108 సార్లు కనుక చేస్తే అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది. సరే, ఈ యజ్ఞోపవీతం ఎప్పుడు ఎలా మార్చుకోవాలి? శ్రావణ పౌర్ణమికి మరియు యజ్ఞోపవీతం జీర్ణమైనప్పుడు మరియు కుటుంబంలో ఏదైనా అనుకోని సంఘటనలు, విచారకరమైన సంఘటనలు జరిగినప్పుడు సహజంగా యజ్ఞోపవీతాన్ని మనం మార్చుకుంటూ ఉంటాం. సరే, ఈ యజ్ఞోపవీతాన్ని ఎలా మార్చుకోవాలి అనేది చూద్దాం. ఇది యజ్ఞోపవీతం, ఇది కుడి చెయ్యి. యజ్ఞోపవీతాన్ని కుడి చేతికి ఈ 3 వేళ్ల మధ్యలో మనం ఉంచుకుంటాము. మన ఎడమ చేతి వైపు నుంచి ఈ యజ్ఞోపవీతాన్ని 2 సార్లు ఇట్లా మెలదిప్పుతాం. మెలదిప్పిన తర్వాత ఈ యజ్ఞోపవీతం తీసి ఇలా తీసి ఈ విధంగా వేసుకుంటే వచ్చేసింది. సో ఈ విధంగా చేసుకోవటం అనేది పెద్దల యొక్క సూచన. దయచేసి పాటిస్తారని అనుకుంటాను. ఇందులో ఏదైనా తప్పులు కనుక ఉంటే క్షమించమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.